హలో ఫ్రెండ్స్, శివరాత్రికి ఒక చిన్న కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. మహాశివరాత్రి పురాణం ప్రకారం ఒకనాడు సృష్టికర్తయైన బ్రహ్మకు మరియు విశ్వరక్షకుడైన విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అనే విషయమై వాదన జరిగింది. వారలా గొడవ పడుతుండగా అకస్మాత్తుగా వారి మధ్య ఒక ప్రకాశవంతమైన లింగం ప్రత్యక్షమైంది. అది మేఘాలను దాటి ఆకాశంలోకి మరియు భూమి లోపలికి అనంతంగా విస్తరించి ఉంది. దానికి మొదలు కాని అంతం కాని ఎవ్వరికీ కనిపించలేదు. ఆ లింగం యొక్క భారీ ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయిన బ్రహ్మ మరియు విష్ణువు దాని ఆద్యాంతాలను అంటే మొదలు మరియు చివరను ఎవరు ముందుగా కనుగొంటారో వారే గొప్ప అని నిర్ణయించుకున్నారు. బ్రహ్మ ఆకాశం వైపు ప్రయాణించగా విష్ణువు లోకాల లోతుల్లోకి అంటే పాతాళం వైపు వెళ్లాడు. పైకి వెళుతున్నప్పుడు బ్రహ్మకు లింగం పైనుంచి కిందకు రాలిపడుతున్న ఒక కేతకీ పువ్వు కనిపించింది. ఆ పువ్వును సాక్ష్యంగా వాడుకుంటూ తాను లింగం యొక్క శిఖరాన్ని చేరుకున్నానని బ్రహ్మ అబద్ధం చెప్పాడు. ఈ అబద్ధం శివునికి కోపం తెప్పించింది. అప్పుడాయన తన నిజరూపాన్ని వారికి చూపించాడు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మను ఎవ్వరూ పూజించకూడదని శివుడు శపించాడు. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువులకు సృష్టి, స్థితి మరియు లయకారకుడైన మూడవ దేవుడు ఉన్నాడని అర్థమైంది. శివుడు మొదటిసారిగా లింగరూపంలో ఉద్భవించిన రోజు కాబట్టి ఈ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావించి మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఓం నమః శివాయ. More videos. Please share, like, subscribe our channel Kids Cute. Bell కొట్టండి, టింగ్ టింగ్. కట్టలు వస్తాయి, డింగ్ డింగ్. Bye bye.